మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మీ పేరు? నా పేరు లతీఫ్. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ని. ఇక్కడనే గోషామే. సో ఎట్లుంది ఇక్కడ బస్సుల ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయి? ఎమ్మెల్యే వస్తున్నాడా? కార్పొరేటర్ అయితే వస్తలేడమ్మా, ఇప్పటికీ ఒక్కసారైనా కనిపించలేదు ఇక్కడ. ఎలక్షన్లు అప్పుడు కూడా కనిపించలేదు. కనిపించలేదు. ఎవరు చూస్తారు? ఆ జాకీర్ భాయ్ అని ఒక కార్పొరేటర్ ఆయన చూసుకుంటాడు. సినిమా అంతే వస్తుంటాడు. ఆయన మస్తుగా ఉన్నాయి. ఏం చెప్పాలి? నీళ్ళది, మోరీలది, ఇంకా మస్తుగా ఉన్నాయి. రోడ్లది సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరు రారు, చూడరు. ఇక్కడ ఎవరు రారు. ఒక్కడు వస్తాడు, చూస్తాడు. వాళ్ళ దగ్గర పోతాము, దాని వస్తాడు, చూస్తాడు, చేపిస్తాడు. ప్రభుత్వం మారింది, ఏమన్నా మార్పు వచ్చింది అనుకో? ఏం లేదు, మా దగ్గర అయితే ఏం లేదమ్మా. పెన్షన్లు వస్తున్నాయి. అదే పాత పెన్షన్లు వస్తున్నాయి, కొత్త వస్తలేవు. ఇస్తలేదు, ఏం చేస్తలేదు. అన్ని మాటలు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తా అంటే మాకు ఎవరు మంచిగా చూస్తే వాళ్ళు రావాలి. అట్లా ఎవరు మంచిగా చూస్తే వాళ్ళకి మేము ఇస్తాం. అంటే ఇక్కడ ఎమ్మెల్యే పట్టించుకోవడం, కార్పొరేటరే వస్తాడు. పాపం ఎప్పుడైనా మేము పోయి ఆయన చెప్తే చేస్తాడు, చేపిస్తాడు. కానీ ఎమ్మెల్యే అయితే మీరు పోలే, ఈ సమస్య ఉంది అయ్యా, కోర్టు వేసినాం కదా, మేము పోలేదమ్మా. ఎందుకు చెప్పాలి? కొందరు పోయినారు, కొందరు పోలేదు. పనుల మీద పోతుంటారు. मोहम्मद इस्माइल. हम क्या भी नहीं करते, कल खाना खाते. बस्ती में प्रॉब्लम्स क्या है? अच्छा है, प्रॉब्लम कुछ भी नहीं है. नहीं जी, अच्छा है ना. एमएलए आते रहते हमारे आते ना. नहीं राजा सिंह का नाम ही नहीं इधर. कौन आए थे? ये मंडी वाले रहे, क्या नाम? जाकिर भैया. हाँ, उन्होंने आते, उन्होंने अच्छा करते, सब अच्छा करते. और राजा सिंह तो उनको देखे नहीं हम अभी तक. इधर कैसा जीता? वो तुम्हारे उधर के लोगों से जीता, यहाँ से लोगों से नहीं जीता. वो उधर के लोगों से जीता, वो कुछ करता ही नहीं इधर. क्या करते कौन, किसके दिल में क्या है, कौन है? तो अभी इलेक्शन आ रहे, पार्लियामेंट इलेक्शंस, कौन आए तो अच्छा रहता? तो अच्छा रहता. मैम है वो है हमारे, है ना वो इंदिरा गांधी के. वो हाँ, वो भी है. పాషా మియా, మొహమ్మద్ పాషా మియా. నేను సాల్ట్ సప్లై చేస్తాను. ఇక్కడ రాజాసింగ్ అయితే రాలేదు ఇది వరకు. ఇక్కడ జాకీర్ భాయ్ వస్తాడు. జాకీర్ భాయ్ వచ్చి చూసిపోతాడు. ఇంత ఇండ్లు అంతా నీళ్లు పోతాయి ఇక్కడ. ఈ వాక్ పడతా ఎవ్వరు వచ్చి చూడరు. ఎలక్షన్ అప్పుడే వస్తారు. అంత ఇస్తప్పుడు ఈయన జాకీర్ భాయ్ వస్తాడు, మంజలిస్ వాళ్ళు వస్తారు, అంతా వస్తారు. కనుక కార్పొరేటర్ అవైలబుల్ ఉంటారు. ఆయననే వస్తాడు. ఎవరు రాడు. రాజాసింగ్ అయితే ఇదివరకు రాలేదు. ఎలక్షన్ అప్పుడు ఓటేసారు, రాలేదు ఆయన. ఆయన వస్తాడే మన ధూల్పేటకెళ్ళి మన అక్కడ గోషమ్మ బేగం బజార్. ఇక్కడైతే రాదు సీట్లు. బస్ ఎవరు వస్తే అదే మంజ్లిస్ ఏమేం ఫిక్స్. అరే ఆయన రావాలి. హైదరాబాద్ అంటేనే అసదుద్దీన్ అంటేనే హైదరాబాద్ బాబా అంటే అట్లా ఉన్నాడు ఆయన. మనకు ఏమి ఇవ్వకుంటే సరే కనుక వచ్చి చూసిపోతాడు మనకు. చూస్తారు, పనులు కూడా చేస్తారు. కార్పెంటర్కి చెప్తాడు, ఇది చేయాలి, అది చేయాలి. మొన్న ఈడ చేసే ఈడికెళ్ళి బట్టి సలీం హోటల్ దాకా చేసిర్రు. 10 లక్షలు ఖర్చు చేసిర్రు. ఎవరైనా చేస్తారా? అంతనో ఇంతనో కేటీఆర్ ఆయనే చేసే, మన కేసీఆర్వి చేసిండు. ఎందుకు చేంజ్ వచ్చింది? రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జబర్దస్త్ ఉండే. ఇప్పుడు ఏమున్నదంటే ఇప్పుడు జడ్చల్ల, మహబూబ్ నగర్ అక్కడ నుంచి ఓడిపోయిండు. అంతా టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ జబర్దస్త్ చేసిండు. నీళ్ళది సౌలత్ ఉండే, లైట్ సౌలత్ ఉండే, పింఛన్ ఉండే, 5,000 చేస్తా అన్నాడు. అంతా చేస్తా అన్నాడు. అంతా తెలుగు మంది కానీ తుర్క మంది కానీ అందరికీ చూసి తీసుకొని నడిచిండు. మసీద్లకు పైసలు ఇచ్చిండు.
అంతా చేసిండు. ఆయనది ఏం తప్పులేదు. ఆయన ఎట్లున్నదంటే మనం పైసలు ఇవ్వకుంటే నేనే వస్తా అని. మరి ఎందుకు ఓడిపోయిండు అనుకుంటున్నారు? ఎందుకు రేవంత్ రెడ్డి గెలిచిండు? కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ అంటే అక్కడ పైసలు అక్కడ ఇచ్చి ఓటు చేపించారు కదా. ఈయన పైసలు నేను ఇవ్వకుంటే నేనే వస్తా అని ఇది చేసిండు. అదే పక్క మనకు.